మనకెందుకులే, మనకనవసరం, మన గొడవ కాదు అనుకుంటే ఆకివీడులో ఏమైంది? రాముడి గుళ్ళోకి హిందువులు వెళ్ళలేని పరిస్థితి అయింది. గుళ్ళో రాముడికి వేసినటువంటి దండని విసిరేసినటువంటి పరిస్థితి అయింది. అలాగే ఆ ఏది రామతీర్థంలో ఏమైంది? రాముడి విగ్రహం తల నరికితే ఎవడో తేల్చలేని పరిస్థితి అయింది. అలాగే అంతర్వేదిలో ఏమైంది? రథం తగలబెడితే పిచ్చోడు లేకపోతే తేనెటీగలని చెప్పిన పరిస్థితి అయింది. అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో విగ్రహాలు ధ్వంసం చేస్తే పిచ్చోడు చేశాడు అన్నటువంటి పరిస్థితి అయింది. అంటే హిందువుల దరిద్రం ఏంటయ్యా అంటే కవర్ చేయడానికి బోలెడన్ని వ్యవస్థలు ఉంటాయి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లెబనాన్లో ఎలాంటి అరాచకం అంటే లెబనాన్లో అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న జీవితాల్లోకి పుట్టుకొచ్చినటువంటి ఇరాన్ ప్రేరేపిత, ఇరాన్ మ్యానుఫ్యాక్చర్డ్ హిజ్బుల్లా తీవ్రవాదులు ఇప్పటికే ఆ దేశ రాజధానితో పాటుగా హాఫ్ ఆఫ్ ద ప్లేస్ ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు మిగతా వర్గాలు మళ్ళీ పోగై హిజ్బుల్లాకి వ్యతిరేకంగా యాజిటేట్ చేయబోతున్నాయి. కుర్దులు కూడా ఉండబోతున్నారు, ఇతర వర్గాలు ఉండబోతున్నారని తెలియగానే ఆ వర్గాల మీద రాక్షసకాండ చేశారు. న్యూక్లియర్ లేని అంటే అణుబాంబు కానటువంటి బాంబులు పెట్టి వందల మంది ప్రాణాలు తీశారు. పెను విధ్వంసం సృష్టిస్తున్నారు. బట్ నోరు మెదపదు ప్రపంచం.